కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. పక్కింట్లో ఉంటున్న 10వ తరగతి చదివే బాలుడు దేవుడి దగ్గర ఉన్న హుండీలో డబ్బులు దొంగలించాలని ప్లాన్ చేశాడు. హుండీని పగలగొట్టి అందులో డబ్బులు తీసుకోవాలని ట్రై చేశాడు. సహస్ర ఇంట్లోకి క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లాలంటూ పోలీసులు తప్పుదోవ పట్టించాడు. బాలుడు రాసుకున్న నోట్లో దొంగతనానికి సంబంధించిన ప్లాన్ ఉంది. సహస్ర ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. దొంగతనం చేస్తున్న టైంలో ఎవరైనా వస్తే దాడి చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే కత్తిని కూడా తన వెంట తీసుకెళ్లాడు. బాలుడు ఇంట్లోకి వెళ్లిన టైంలో సహస్ర నిద్రపోతోంది. దేవుడి దగ్గర హుండీని బ్రేక్ చేసే టైంలో అలజడి కావడంతో నిద్రలేచింది. సహస్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సహస్రపై దాడికి తెగబడ్డాడు. సహస్ర గొంతులో మొదటగా కత్తితో పొడిచాడు. బాలిక కింద పడిపోయిన తర్వాత 18 పోట్లు పొడిచాడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పక్కింట్లోకి వెళ్లి 15 నిమిషాల పాటు ఏం జరుగుతుందో గమనించాడు. ఇంట్లోకి వెళ్లి కత్తిని కడిగేసి దాచిపెట్టాడు. తాను రాసుకున్న నోట్ను సజ్జపై పెట్టాడు. హత్య సమయంలో వేసుకున్న దుస్తులకు రక్త మరకలు అంటడంతో వాషింగ్ మిషన్లో వేశాడు. మాకు తెలియదు అసలు ఇంత ప్రీ ప్లాన్గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు. మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం, ఒకటే చెప్తున్నాను. వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు మంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు. చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు. అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చింది, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం, ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే. ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి. నా కడుపున ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళనే చుక్కలు చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచొద్దు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసొంటి తండ్రిని ఎంతమందిని ఏడిపిస్తాడు వాడు. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చిరా, ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలే, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది. నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండే వాడు. ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండే. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. స్పాట్కి రాలి పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉండాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడు ఇంటికి వచ్చిండా ఏమో, బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చిరంట వాడు. నాకు తెలియదు అది నాకు తెలియదు. నేను ఇంటికాడ ఉండాను మేడం, మ్యాక్సిమం ఉండాను. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతా. స్కూల్ ఉంటే 8 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ 7 కమెంట్ డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా. మళ్ళీ 10కి ఇంటికి వస్తాను. నేను నమ్మలేదు మేడం, నాకు తెలియదు అసలు. నేనే షాకింగ్. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అందరు షాకింగ్లో ఉన్నారు. వాడు ఏంది, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంది, వాడు రాసుకొని చంపడం ఏంది నాకే అర్థం అవుతలేదు. అది డబ్బులు తీసుకెళ్తే మా పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు. పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు. ప్రాణానికి ప్రాణం కావాలి. వాడు మాత్రం బాలుడని గుర్తించకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చిరా, ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలే, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది. నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు.